వేరియస్ క్యాంప్స్లలో పబ్లిక్ క్వశ్చన్స్ ఏమిటంటే, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పర్సంటేజీలు ప్రతి వర్కులు శాంక్షన్లలో లంచాలు పుచ్చుకుంటున్నారు కదా, అలాగే అధికారులు కూడా తీసుకుంటున్నారు కదా. మరి వ్యాపారస్తులు వగైరా తమ తమ వ్యాపారాల్లో మోసాలు చేసి సంపాదిస్తున్నారు కదా. కొందరు బ్లాక్మెయిల్తో, కొందరు పర్సనల్ ఇష్యూస్ పైన అటాక్ చేసి బ్లాక్మెయిల్తో ఇలా రకరకాలుగా సంపాదిస్తున్నారు కదా. మరి ఇది తగునా? దీనిపై గురుగారు కాస్త వివరణ ఇస్తారా అనేది పబ్లిక్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సరు జాగ్రత్తగానండి. పరుల పాములాంటిది తప్పుడు సంపాదన, మాయల మరాఠీ ఇచ్చిన సొత్తులాంటిది, కష్టార్జితం భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, భగవంతుడు ఇచ్చిన ఫలము, మాయతో వచ్చిన సొమ్ము, మోసముతో అక్రమంగా వచ్చిన సొమ్ము, ఆస్తి నిలువదు సుమా, అది కష్ట నష్టములను తెచ్చిపెట్టును. మై డియర్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, ఫాలోవర్స్, ప్రజల్లారా, వితౌట్ కాజ్ డోంట్ ఈట్ అదర్స్ ఫుడ్. ఏ కారణము లేకుండా ఎవరిది ఇంత భోజనం కూడా చేయకూడదు, ఏమి తినకూడదు. ఇది సత్యము. పరుల సొమ్ము పాము లాంటిది, మాయల మరాఠీ ఇచ్చిన సొత్తు లాంటిది, కష్టార్జితము భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అన్నమాట. అది ఫలము. అది ఎప్పుడు ఉంటుంది? సుఖాన్ని ఇస్తుంది. ఈ మాయల మరాఠీ ఇచ్చిన సొత్తు ఎప్పుడు మాయమవుతుందో మీకు కష్ట నష్టములను తెచ్చిపెట్టు.